ఒక సినిమా ఈవెంట్ లో కింగ్ నాగార్జున నేటి మీడియా పరిణామాలపై సోషల్ మీడియా విస్తృతపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. నాటి కాలానికి నేటి కాలానికి మీడియా రంగంలో వచ్చిన మార్పులను ఆయన గుర్తు చేసుకుంటూ సరదాగా అదే సమయంలో కాస్త టెన్షన్ గా మాట్లాడిన మాటలు సినిమా ఇండస్ట్రీతో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి. నాగార్జున తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజుల్లో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రెస్ మీట్ పెడితే కేవలం 6 మీడియా వ్యక్తులు మాత్రమే నా ముందు Q&A సెషన్ కోసం ఉండేవారు. అలాగే ఒకే ఒక్క ఫోటోగ్రాఫర్ ఉండేవారు. వాళ్ళు అడిగే ప్రశ్నలు, మనం చెప్పే సమాధానాలు చాలా పరిమితంగా ఎంతో ప్రశాంతంగా సాగిపోయేవి అని పాత రోజులను ఎంతో గుర్తు చేసుకున్నారు. కానీ ఈ రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మా లెనిన్ టీం చుట్టూ ఇంతమంది మీడియా ప్రతినిధులు, ఇన్ని మైక్లు, వందలాది కెమెరాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇప్పుడు ఏ చిన్న తప్పు మాట్లాడినా, ఏ మరపాటుగా ఏ పదం నోరు జారినా కూడా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు మీడియా ముందు నిలబడి ఏం మాట్లాడాలన్నా ఒక రకమైన భయం వేస్తుంది అంటూ నాగార్జున నవ్వుతూ తన మనసులోని అసలు టెన్షన్ ను బయటకు చెప్పారు. నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మీడియా వేవ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లు, డిజిటల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల రాకతో సెలబ్రిటీల న్యూస్ కవరేజ్ ఎంతో జోష్ఫుల్ గా సాగుతూ ఉంది. ఒకప్పుడు కేవలం ఒక డజన్ ప్రధాన పత్రికలు, మరో డజన్ ప్రధాన ఎలక్ట్రిక్ టీవీ మీడియాలు, ఒక అర డజన్ కు పైగా పురాతన సినిమా మ్యాగజైన్లు మాత్రమే టాలీవుడ్ సెలబ్రిటీ న్యూస్ ను కవర్ చేస్తున్నాయి అనుకుంటే పొరపాటే అవుతుంది. ప్రస్తుతం డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఎక్కడ చూసినా కూడా వందలాది సరికొత్త మీడియా ప్లాట్ఫామ్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ నెట్వర్క్లు, ఇన్స్టా పేజీలు వగైరా వగైరా అన్ని కలుపుకొని ప్రతి ఈవెంట్లోనూ దాదాపుగా 100 మందికి పైగా మీడియా ప్రతినిధులు మైక్లతో సిద్ధంగా ఉంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ లైవ్ కవరేజ్లు, ఇన్స్టంట్ ట్రోల్స్ నడుస్తున్న నేటి రోజుల్లో చిన్న పొరపాటు దొరిలినా కూడా కెరియర్ కే ఇబ్బందిగా మారుతుంది. అందుకే సీనియర్ మోస్ట్ స్టార్ హీరో అయిన నాగార్జున సైతం కెమెరాల ముందుకు రాగానే అంతటి భయం, టెన్షన్ వ్యక్తపరిచారన్నమాట. అయితే సుదీర్ఘ అనుభవం ఉన్న కింగ్ మీడియాతో ఎంతో సన్నిహితంగా వ్యవహరిస్తూ తనకు కావాల్సిన ప్రమోషన్ ని రాబట్టుకోవడంలో దిట్ట అనేది అందరికీ తెలుసు. నాగార్జున వారసుడు అఖిల్ నటించిన లెనిన్ పెద్ద విజయం సాధించాలని తెలుగు మీడియా బలంగా కోరుకుంటున్న విషయం తాజా సమావేశంలో బయటపడింది.